ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూస్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూసిద్దాం. దీప త్యాగం గురించి కాంచెకి నిజం తెలుసుకోనుందా? శ్రీధర్ స్వప్న ఏ విధంగా ఎందుకు ఎమోషనల్ అయ్యారు, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కార్తీక్ మనసులో చాలా అలజడి రేగిపోతుందన్నమాట. ఒకవైపు భార్య కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకోవాలి, ఇంకోవైపు అతను కాపాడుకోవాలి. కార్తీక్ అనే మాట ఈ విధంగా అన్ని ఆలోచిస్తూ బ్రెయిన్ అయితే మారుమోగిపోతూ ఉంటుంది. ఇక మామయ్య సుమిత్ర అత్తయ్య బతకాలంటే దీప బిడ్డను త్యాగం చేసుకోక తప్పదు. ఈ మాటలను డోర్ షాట్ను ఉండి ఇంకా పారిజాత వినేస్తుంది. ఏదో సమస్య అంటున్నారు, కడుపులో బిడ్డను త్యాగం చేస్తామని అంటున్నారు. దీని వెనుక ఏదో ఉందని పారిజాత అనేసి ఊహించుకుంటుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనకు ఒక అస్త్రం కాంచన గుర్తొచ్చేస్తుంది. ఇంకా కాంచనకి వెంటనే ఫోన్ చేసేసి, కాంచన నీకు ఒక విషయం చెప్పాలి, ఈ విషయం వింటే నీ గుండె ఆగినంత పని అయిపోతుంది. నీ కొడుకు నీ కోడలు కలిసి నీ ఆశల మీద నీళ్ళు చల్లేస్తున్నారు. దీపకు ఈ కడుపు మోయడం ఇష్టం లేదు, బిడ్డను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అని నూరు పోసేస్తుంది అనమాట. ఆ మాటలో కాంచన గుండె ఆగినంత పని అయిపోతుంది. తన మనవరాలి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కాంచనకి పారిజాత మాటలు సోడల్లా గుచ్చుకుంటాయి. వెంటనే గతంలో దీప కార్తీక ఆడిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుని కాంచన బాధపడుతుంది. మరోవైపు ఈ విషయాన్ని కాంచన దగ్గర ఎలా దాసాలని కార్తీక్ దీపలు మదన పడుతూ ఉంటారు మనసులో. ఇది ఇలా ఉండగా, బావా తాతయ్యకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఒప్పించా, కానీ అత్తయ్య గారికి ఏమైనా అబద్ధం చెబుతాం, మా నాన్నని ఎలాగోలాగా మేనేజ్ చేయగలం, కానీ అత్తయ్యను మోసం చేయడం మన వల్ల అవుతుందా అని దీప అనుమానం వ్యక్తం చేస్తుంది. నాకు అదే భయంగా ఉంది దీప. అమ్మకు అబద్ధం చెప్తున్నా మోసం చేస్తున్నామనే బాధ కంటే ఆవిడ మన బిడ్డ మీద పెట్టుకున్న ఆశలు తీర్చకుండా వేధిస్తామేమో అని బాధ నన్ను నలిపేస్తుంది. ఆవిడ కళల్ని నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఉన్నాయన్నమాట. కానీ ఆ బిడ్డను మనం ఇవ్వకుండా ఆపరేషన్ చేయించాలనుకుంటున్నా. నేను కూడా ఒక అత్తయ్యకు ఒక మాట ఇచ్చాను, బాబా ఈ బిడ్డను క్షేమంగా ఆవిడ చేతిలో పెడతానని ప్రాణం మీద ఒట్టేసి చెప్పాను. ఇప్పుడు ఆపరేషన్ కోసం మనం వెళ్ళిపోతున్నామని తెలిస్తే ఆవిడ అస్సలు తట్టుకోలేరు. అత్తయ్యకి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే మనల్ని ఈ గడప దాటి బయటికి వెళ్ళనివ్వరు అంటుంది దీప. ఏం జరిగినా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవుతావని కార్తీక్ దీపతో అంటాడనమాట. ఇక్కడ తన అత్తకి ఇచ్చిన మాట కోసం దీప చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే కార్తీక్ తన తల్లి దగ్గర నిజం దాస్తుంటే ఆ నిజం తెలిస్తే తన తల్లి ఏ విధంగా అర్థం చేసుకుంటుందో, ఏమవుతుందో అనేసి భయంతో ఈ విధంగా ఈ ఎపిసోడ్ అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది. ఒక బాధను ఒక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఎలా ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో ఈ ఎపిసోడ్లో అయితే చూపించడం జరిగింది. అలాగే మరోవైపు శ్రీధర్ ఇంట్లో వాతావరణం వేరేలా ఉంది. స్వప్న పడుతున్న బాధను చూసి శ్రీధర్ వెళ్ళి యాపిల్ మొక్కలు తినిపిస్తాడనమాట. ఆ సీను కావేరి చూసి, ఏంటండి ఇది, విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిందని మీరేమో దాన్ని బుజ్జగిస్తున్నారా, బుద్ధి చెప్పాల్సింది పోయి అని ఇంకా చాలా సిరాకు పడిపోయి ఆ మాట అనేసి కావేరి వెళ్ళిపోతుంది. అవును నాన్న, అమ్మ ఇలా విసుక్కుంటుంది, నీకు నా మీద కోపం రాలేదా అని స్వప్న అడుగుతుంది. అమ్మది భయం, తన కూతురు జీవితం ఏమైపోతుందనే భయంతో ఆ విధంగా మాట్లాడుతుందో తప్ప అమ్మకే నీ మీద కోపం లేదు. అలాగే నేను కూడా నిన్ను అమ్మలాగే అంటే నువ్వు ఇంకెవరితో బాధను పంచుకుంటావు, కాబట్టి నేను కూడా అలా అనలేను కదా తల్లి. అయితే నేను ధైర్యంలో ఉండాలి, కానీ నిన్ను వేధించే వ్యక్తులు నేను కూడా ఉంటే నీ బాధ వేరేగా ఉంటుంది. కాబట్టి పెళ్ళి అనేది ఎవ్వరూ కావాలని వదులుకోరు, నచ్చక విడిపోతున్నా. అందరిలో నిన్ను తిడితేయక నాకు నీకున్న బంధానికి అర్థం ఏముంది? జీవితంలో ఏది పోయినా తిరిగి వస్తుంది, కానీ జీవితమే పోతే తిరిగి రాదు తల్లి అని శ్రీధర్ స్వప్నకు చెప్తే స్వప్న చాలా ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడిపోతుంది. నాన్న నువ్వే నా హీరో అంటూ అత్తుకుండం జరుగుతుంది. ఈ ఎమోషనల్ తండ్రి కూతుర్ల బంధం చాలా స్పష్టంగా ఒక తండ్రి కూతురు గురించి ఏ విధంగా ఆలోచిస్తాడో ఈ ఎపిసోడ్లో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇంకా ఈ విధంగా ఉండగా రహస్యంగా దాసును దశరథ కలవడం జరుగుతుంది. దశరథ మొహం చూసి, ఏమన్నా అలా ఉన్నా ఏమైందని ఇంకడైతే నా కూతురు మళ్ళీ ఏమైనా పొరపాటు చేసిందంటే, ఒకవేళ చేస్తే ఏం చేస్తావరా అని అడిగితే చంపేస్తారని ఇంకా దాసు అనడం జరుగుతుంది. ఈ విధంగా ఉండగా అప్పుడు దశరథ అసలు చెప్తాడు, నేను ఒక పెద్ద పాపం చేస్తున్నాను రా, సుమిత్ర కోసం దీప కూతురిని చంపాల్సి వస్తుంది. దీప దానికి సిద్ధపడిపోయింది. తన కడుపులో బిడ్డను బతకదని తెలిసిన తన తల్లిని బతికించుకోవాలని ఆశతో దానికి త్యాగం చేసేస్తుంది అని ఈ మాటలని చెప్తే ఇంకా దాసు అయితే షాక్ అయిపోతాడు. సుమిత్ర బతకాలంటే దీప తన కడుపులో బిడ్డను త్యాగం చేయక తప్పదని అంటున్నారు డాక్టర్స్ అనేసి ఈ విధంగా చెప్పేసరికి ఇంకా షాక్ అయిపోతే, తల్లి ప్రాణం కావాలి, బిడ్డ ప్రాణం కావాలంటే దీప బిడ్డ కన్నా తల్లే ముఖ్యమని చెప్పేసింది. కార్తీక్ కూడా తన భార్య మాటకే ఓకే చేసేసాడు. ఇక ఈ మాటలకు దాసు మొహం చెమ్మగిలిపోయి, ఏంటని ఇది, దీప పుట్టినప్పటి నుంచి కష్టాలే అనుభవిస్తుంది, ఇప్పుడు తన బిడ్డ కూడా కడుపులోనే కష్టాలు మొదలవుతున్నాయా, కానీ నాకు నమ్మకం ఉందనియా దశరథ్ అనియా, దీప కడుపులో ఉన్న బిడ్డ మృత్యుంజయురాలు అవుతుంది, ఆ దేవుడు అంత అన్యాయం మనకు చేయడు అని దశరథకు ధైర్యాన్ని ఇస్తాడు దాసు. అంతలోనే దశరథ్ కోసం నా నుంచి ఫోన్ వస్తుంది.
అయితే పారిజాతం ఇటువైపు పారిజాతం కాంచనకి ఫోన్ చేయడం జరుగుతుంది. కాంచన అయితే ఇంకా ఆవేశంతో రగిలిపోతుంది. అనసూయ, శ్రీధర్ ఆమెను వారించి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన కాంచన పారిజాత మాటలే నమ్మకు. ఆవిడ పాలల్లో విషం కలిపే రకం కాబట్టి ఆవిడ మాటలు నమ్మితే మన కుటుంబం బాధపడాలని చెప్పిన ఎంతైనా కాంచన అయితే వింది. ఇంకా అనసూయ కూడా చాలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎవరి మాటలు లెక్క చేయదు. అనసూయ ఇంకా అలా అనడంతో లేదక్క, గత కొద్ది రోజులుగా దీప కార్తీక్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుంది. రోజు ఈ సమయానికి మొగుడు పిల్లని జీతంలోని పనికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరు గది నుంచి బయటికే రాలేదు అని కాంచన అనసూయతో అంటుంది. అదే సమయంలో కార్తీక్ దీప లగేజ్తో బయటకు వస్తారనమాట. అమ్మ, మేము కొద్ది రోజులు బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, దీప కొంచెం మార్పు రావాలని అడుగుతుందని కార్తీక్ తల్లితో అంటాడు. కాంచన కోపంతో ఇంకా ఎన్ని నా దగ్గర నిజాలు దాస్తావరా కార్తీక్ అని, నాకు పారిజాతం పిన్ని అన్ని విషయాలు చెప్పేసింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో అన్నీ నాకు తెలుసు. ఇప్పటికైనా నిజం చెప్పాలనుకుంటున్నారా, చెప్పకూడదు అనుకుంటున్నారా అని ఇంకా కాంచన చాలా సీరియస్గా అడుగుతుందనమాట. దీంతో ఆ మాటలకు దీప కార్తీక్ షాక్ అయిపోతారు. ఆ మాటలకు దీప షాక్ అయిపోయి తమ రహస్యం బయటపడిపోయింది, ఇప్పుడు ఎలా కాంచనకు నిజం తెలిసిపోయిందని కార్తీక్ ఇంకా ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ చాలా భయపడిపోతారు. ఇక ఇక్కడ తన తల్లికి నిజం తెలిస్తే తన మనవరాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది కాబట్టి తనకి అత్త ప్రాణం కాపాడడానికి ఒప్పుకుంటుందా? ఒకవేళ సుమిత్ర అత్త అంటే తనకి ఇష్టమే కాబట్టి చెప్తే ఒకవేళ ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ముందుగా బిడ్డ పోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది కాబట్టి కాంచన అక్కడ ఒప్పుకుంటుందా లేదా అనేది కార్తీక్, దీపాలు చాలా బాధపడతారు. ఇంకా ఈ విషయాన్ని కార్తీక్ మరి చెప్పాలనుకుంటాడా లేదా? మీరేమనుకుంటున్నారు? కార్తీక్ దీపాలు అసలు కాంచన నిజం చెప్పేసి ఎలాగో సుమిత్ర అంటే ఇష్టమే కాబట్టి ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు మనవరాల వైపు రక్త సంబంధం కావాలనేసి కాంచన ఒప్పుకోదా? ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మనం వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.